Hi friends, good evening to everyone. ఫ్రెండ్స్ ఈరోజు నేను 3 స్టాక్స్లు భారతీ ఎయిర్టెల్, ఎంసీఎక్స్, తర్వాత అదానీ అదానీ పవర్ అనేటువంటి 3 స్టాక్స్ తీసుకొని అది రేపు రోజున ఏ విధంగా ట్రేడ్ అవుతుందో దాని గురించి అనాలిసిస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు చెప్పేటువంటి ఈ 3 స్టాక్స్ అన్నీ కూడా మీరు పొజిషనల్గా ఒక 2-3 డేస్ని హోల్డ్ చేసుకోవచ్చు. ఒక 5 డేస్ కూడా, ఒక 1 వీక్ వరకు కూడా హోల్డ్ చేసుకోవచ్చు. 1 or 2% ఖచ్చితంగా 1-3% వరకు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. మీ యొక్క వాచ్ లిస్ట్లో ఈ 3 స్టాక్స్ని యాడ్ చేసుకోండి. రేపు సాయంత్రం ఈ స్టాక్స్ని అనాలిసిస్ చేస్తాను. ఏ విధంగా ట్రేడ్ అయ్యాయి అనే విషయాన్ని అనాలిసిస్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, మన యొక్క ఛానల్ని ఈరోజు ఇంకా రేపటి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని అనాలిసిస్ చేస్తున్నాను. తర్వాత నిన్నగాక మొన్న చెప్పేటువంటి స్టాక్స్ని అనాలిసిస్ చేసి నిన్న చెప్పిన స్టాక్స్ నేను చెప్పిన విధంగా ట్రేడ్ అయ్యాయా లేదా అని వీడియో కూడా చేసి ఉన్నాను. దాన్ని మీరు అబ్జర్వ్ చేసి దాన్ని ట్రేడ్ ఎలా చేయాలో మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. చూడండి, మొట్టమొదటిగా భారతీ ఎయిర్టెల్ ఆల్రెడీ నేను చెప్పాను ఈ స్టాక్ని. దీన్ని ఒక ట్రెండ్ లైన్ గీసుకోండి, ఒక సపోర్ట్ లైన్ చూసి గీసుకోండి ఫ్రెండ్స్. చూడండి, మీ యొక్క సపోర్ట్ లైన్ గీసుకోండి. ఇది కప్ అండ్ హ్యాండిల్, ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది. చూడండి, కప్ అండ్ హ్యాండిల్, ఇది రివర్స్ అయితే కప్ అండ్ హ్యాండిల్, అదే రివర్స్ అయింది అనుకోండి ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్. అర్థమవుతుందా? ఆ విధంగా ఉంది దీని యొక్క ప్యాటర్ను. ఆ విధంగా ఉన్నప్పుడు దీన్ని ఏ విధంగా అనాలిసిస్ చేయాలి, ఏ విధంగా ట్రేడ్ చేయాలి విషయాన్ని నేను మీతో చెప్పి డిస్కస్ చేస్తాను. దీన్ని మీరు అనుగుణంగా ట్రేడ్ చేయండి. నేను చెప్పిన విధంగా బ్రేక్అవుట్ చేయటం, హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేయడం అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా మీరు ట్రేడ్ చేయండి. చూడండి, ఇది ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో భారతీ ఎయిర్టెల్ అనే స్టాక్ ఉంది కాబట్టి దీన్ని మీరు పైకి ట్రేడ్ చేయొద్దనే చెప్తాను. ప్రాబిలిటీ ఆఫ్ గోయింగ్ డౌన్ ఈజ్ 90%. Probability of going for upside is 10%. కానీ అప్సైడ్ పోతే ఎంట్రీ తీసుకోవచ్చు. డౌన్ సైడ్ పోయిందనుకోండి ఫ్యూచర్స్లో మనం సెల్ చేయొచ్చు. అవి చూడండి, స్టాక్ మార్కెట్ అనేటువంటి దీన్ని షార్ట్ సెల్లింగ్ని యాక్సెప్ట్ చేయదు. చూడండి, హోల్డ్ చేయడానికి ఒక 2-3 డేస్ కానీ 4 డేస్ కానీ 5 డేస్ కానీ హోల్డ్ చేయదు. కానీ బై చేస్తే మాత్రము అది యాక్సెప్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇంకా మీకు స్టాక్స్ బై చేసే విషయంలో మార్జిన్ కావాలి అని అనుకుంటే ఏంజల్ బ్రోకింగ్ అనేటువంటి వెబ్సైట్, ఆ సైట్లోకి వెళ్ళి లాగిన్ చేయండి. దాంట్లో మార్జినల్ ట్రేడ్స్, తర్వాత ఇంట్రాడే ట్రేడ్స్, తర్వాత డెలివరీ ట్రేడ్స్ అని చెప్పేసి 3 రకాల ట్రేడ్స్ వస్తాయి. ఒక్కో దానికి ఒక్క విధంగా అమౌంట్ కలెక్ట్ చేస్తారు వాళ్ళు. ఫ్రెండ్స్, దీన్ని రేపటి దినాన్ని ఒకవేళ కానీ ఇది కిందకే ట్రేడ్ చేయండి. ఇలా కానీ బ్రేక్అవుట్ అయింది అనుకో హెవీ క్యాండిల్ తోటి, మళ్ళీ రిట్రేస్మెంట్ జరిగి ఇలా మళ్ళీ కిందకు వస్తుంది ఫ్రెండ్స్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ కానీ ఇక్కడే ఫ్లాట్గా ఓపెన్ అయిపోయి ఈ లెవెల్ని కానీ క్రాస్ చేసింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఈ లెవెల్ దాకా వచ్చి ఇలా ట్రేడ్ అయిపోయి మళ్ళీ ఇలా పైకి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? ఏదైనా లెవెల్ని క్రాస్ చేయాలి. ఇది కానీ దురదృష్టం వశాత్తు కానీ కింద కానీ మనకి పొజిషనల్గా ట్రేడ్ తీసుకునే వాళ్ళకి 2-3 డేస్ మహా అంటే 5 డేస్ హోల్డ్ చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. దాని గురించి కాదు, కానీ ట్రేడ్ ఎడ్ చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని నేను డిస్కస్ చేస్తున్నాను. ఈ విధంగా ఇది ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. నేను అదేవిధంగా హెవీ క్యాండిల్తో కానీ ఈ లెవెల్ కానీ క్రాస్ చేసింది అనుకోండి, అప్పుడు మీరు బై చేయండి. ఈ లెవెల్ కానీ హెవీ క్యాండిల్తో కానీ క్రాస్ చేసింది అనుకోండి,
అప్పుడు సెల్ చేయండి. ఫ్యూచర్స్ సెల్ చేయండి, స్టాక్స్ని సెల్ చేయలేరు. షార్ట్ సెల్లింగ్ అనేది ఇంట్రాడే పర్పస్లోనే మనం షార్ట్ సెల్లింగ్ చేస్తాం, కానీ దీన్ని లాంగ్ బై లాంగ్ లాంగ్ పొజిషన్ పర్పస్ మీద మనం తీసుకోము. సో దాన్ని మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలంటే దాన్ని ఎప్పుడైతే ఈ లెవెల్ని, ఈ ప్రైస్ని ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో ఆ క్రాసింగ్ని బట్టి దాన్ని ట్రేడ్ చేయవలసిందిగా మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత ఈ స్టాక్లో ఉన్నటువంటి దాన్ని మీరు నోట్ చేసుకోండి. ఈ ప్రైస్ని, లెవెల్ని హెవీ క్యాండిల్తో ఎప్పుడైతే ఇది క్రాస్ అవుట్ చేసిందో అప్పుడు దాన్ని మీరు ట్రేడ్ చేయాలి. అది క్రాస్ అవుట్ చేయకుండా మీరు దాన్ని ట్రేడ్ చేస్తే దాంట్లో మీరు అది ఒక మూమెంట్ అనేటువంటిది రాదు. కొన్ని సందర్భాల్లో ఇది కన్సాలిడేషన్లోనే ఉంటుంది కనుక ఈ జోన్లోనే ఇక్కడ మాత్రమే ఇది ట్రేడ్ అవుతుంది కనుక ఈ జోన్లోనే మీరు ట్రేడ్ చేస్తే దీంట్లో మీరు ఈ స్టాక్ని వదిలేసి వేరే స్టాక్ వెళ్ళండి. తర్వాత MCX, ఇది తరచుగా నేను చాలా రోజులు చెప్తున్నాను. ఇది ఒక ప్యూర్ సిమెట్రికల్ ట్రయాంగిల్లోకి వెళ్ళిపోతుంది, సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లోకి వెళ్తుంది. కాబట్టి ఈరోజు కూడా ఇది ఒక పర్ఫెక్ట్ వేలో ఒక సిమెట్రికల్ ప్యాటర్న్కి వచ్చింది. చూడండి, ఇది ఎప్పుడు కూడా బయింగ్ ఆప్షన్ ఇస్తుంది కనుక ఈ బయింగ్ ఆప్షన్ ఇస్తున్నప్పుడు దాన్ని మనము ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ని ఈ విధంగా విత్ హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసి ఈ ట్రెండ్ లైన్ పైన కానీ ఇది కన్సాలిడేషన్ ట్రేడ్ అవుతున్నా కానీ ధైర్యంగా మీరు బై చేస్తే అద్భుత రీతిగా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. నియర్లీ నా ఉద్దేశం ప్రకారంగా ఒక 50% కాదు కానీ ఒక 25 to 30% మన ప్రాఫిట్ అనేటువంటి దాన్ని బుక్ చేసుకోవచ్చు. దీన్ని ఒకవేళ కిందకి కానీ బ్రేక్అవుట్ చేస్తే కిందకి మాత్రం దీన్ని ట్రేడ్ చేయకండి. ఎందుకంటే కిందకి నేను ఎప్పుడు కూడా ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపాను. ఎందుకంటే దాంట్లో ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ప్రాఫిట్ ఇస్ వెరీ లెస్, తక్కువగా ఉంటుంది. సో దానికి కూడా ఇది MCX అనేటువంటిది ఫ్యూచర్స్లో మనము ట్రేడ్ చేయడానికి అవకాశం ఉందో లేదో చూసుకొని ట్రేడ్ చేయండి ఒకవేళ కానీ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేస్తే. సో మై ప్రిఫరెన్స్ ఇస్ ఆల్వేస్ ట్రేడ్ ఫర్ బై ఆప్షన్. ఇదిగోండి ఈ ప్రైస్ చెప్తున్నాను కదా, ఈ ప్రైస్లో కానీ ఇది కానీ బ్రేక్అవుట్ చేసిందంటే దాన్ని ట్రేడ్ చేసుకోవచ్చు. అప్పుడు అది ఖచ్చితంగా 20% మనకి లాభాలు, 20% నుంచి 35% వరకు మన లాభం ఇస్తుంది ఇది. సో అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి ఏంటంటే అదానీ పోర్ట్స్ అనేటువంటి స్టాక్ నేను చెప్పి ఉన్నాను కదా. ఈ అదానీ పోర్ట్స్ అనేటువంటిది ఒక బుల్ ఫ్లాగ్. ఆల్రెడీ ఒక ట్రెండ్ లైన్ అనేటువంటిది హెవీగా ఒక ట్రెండ్ లైన్ వచ్చేసి కాసేపు కన్సాలిడేషన్ జరిగి ఇలా కిందకి ట్రేడ్ అయింది. సో ఎప్పుడైతే ఈ యొక్క జోన్ ఇది బ్రేక్అవుట్ ఎప్పుడైతే ఇదిగో చూడండి, ఇదంతా ఒక జోన్ అనమాట. ఈ జోన్ అంతా ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ చేసిందో ఇక బుల్ మూమెంట్ అంటే ఇదంతా కూడా జోనేనండి. ఒకసారి బుల్ మూమెంట్ వచ్చి ఒకసారి ఫుల్గా అప్ ట్రెండ్లోకి వెళ్ళిపోయి ఒక్కసారి ఈ జోన్లో అంటే బుల్ ఫ్లాగ్ జోన్లో నుంచి ఇప్పుడు చూడండి ప్రాపర్గా ఇక్కడ చూడండి జాగ్రత్తగా ప్రాపర్గా ఇది బ్రేక్అవుట్ చేసింది. చూడండి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఇది బ్రేక్అవుట్ చేసింది, ఇక్కడ బ్రేక్అవుట్ చేసి ఆ ట్రెండ్ లైన్ పైన ఉంది కాబట్టి మీరు ధైర్యంగా దీన్ని బై చేస్తే అద్భుత రీతిగా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. చూడండి, నేను చెప్పినటువంటి ఈ 3 స్టాక్స్ని కూడా నేను రేపు సాయంత్రం పూట నేను దీన్ని మీకు చెప్తాను. ఈ భారతీ ఎయిర్టెల్, MCX, అదానీ పోర్ట్స్ ఈ కంపెనీలు మహా అద్భుత రీతిగా మంచి మూమెంట్స్ ఇస్తాయి. మీ యొక్క వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అద్భుత రీతిగా మీరు ట్రేడ్ చేస్తే అద్భుతంగా మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మినిమం దీని యొక్క టార్గెట్ అనేటువంటి దాన్ని మనం చూస్తే 10 to 25% దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు. వాటి యొక్క లెవెల్స్ చూడండి. దీని యొక్క నెక్స్ట్ టార్గెట్ అనేటువంటి అదానీ పోర్ట్స్, దీన్ని ఈ టార్గెట్ మీరు అచీవ్ చేసుకోవచ్చు. ప్రైస్ లెవెల్స్ నేను గీస్తున్నాను చూడండి. ఈ ప్రైస్ వరకు టార్గెట్ పెట్టుకోండి. ఈ ప్రైస్ని క్రాస్ చేస్తే బై చేయండి. ఇప్పుడు ధైర్యంగా రేపు పొద్దున మీరు అదానీ పోర్ట్స్ బై చేయండి. సో బ్యాడ్ టాక్ అయితే ఉంది కానీ భయపడకండి. బై చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక 2 months క్రితం దీని గురించి బ్యాడ్ నేమ్ వచ్చింది. సో దాని గురించి మీరు భయపడకండి. నేను చెప్పాను కదా, మీరు ధైర్యంగా బై చేసుకోండి, డబ్బులు వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, అండ్ కీప్ ఆన్ వాచింగ్ మై ఛానల్ and you will be getting a lot of updates regarding
Nifty and Bank Nifty analysis and intraday stocks. Thank you so much for watching this. Please subscribe to my channel and like it and share it, and click on the bell symbol, and you will be getting the latest updates. Thank you so much.